ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మీకోసం జీవం గల దేవుని మాట 59వ కీర్తన 16వ చరణము. నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపద్దినమందు నాకు ఆశ్రయముగా ఉన్నావు. ఈ మాటలలో ఉన్నటువంటి సత్యాన్ని మనము ఆలోచన చేద్దాం. దేవుని పిల్లలముగా మనం ఈ లోకములో శ్రమ పడుతున్నప్పుడు కానీ, ఆపదలు మనల్ని దాపురించినటువంటి సమయంలో కానీ, ఆయన మనకు ఏమై ఉంటాడో ఎలా ఉంటాడో కీర్తనాకారుడు తన అనుభవం నుంచి తెలియచేస్తున్నాడు. ఈ లోకంలో సహజంగా మనం కష్టకాలంలో ఉన్నప్పుడు మనవారు అనుకున్నటువంటి వారు కూడా ఆ సమయంలో దూరంగానే ఉంటారు. కానీ దేవుడు అదే కష్టకాలంలో అదే శ్రమ దినాల్లో మనం ఉన్నప్పుడట ఆయన మనకు ఆశ్రయముగా ఉంటాడు అనేటువంటి సంగతిని తెలియచేస్తున్నాడు. అనగా మనము ఆధారపడటానికి ఒక ఆధారముగాను, మనకు ధైర్యాన్ని ఇవ్వగలిగినటువంటి ఒక ధైర్యముగాను మనకు ఉండగలుగుతాడు. అంత మాత్రమే కాకుండా ఆ ఆపద కాలంలో వాటిలో నుంచి మనం బయటికి రావటానికి కావలసినటువంటి సమయోచితమైనటువంటి జ్ఞానమును, సమయోచితమైనటువంటి సహాయాన్ని కూడా ఆయనే అందిస్తాడు. ఈ మాటలు వింటున్నటువంటి నీవు కూడా ఎటువంటి కష్టాలు ఆపదలు గుండా వెలుచున్నావో కాబట్టి సహాయం కొరకు, సమయోచితమైనటువంటి జ్ఞానము కొరకు, విడుదల కొరకు, ధైర్యం కొరకు దేవుని వైపునకు తిరుగు. దేవుడి మాటల చేత మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన. మా దేవ, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ మాటల చేత బిడ్డలందరినీ ధైర్యపరచమని, బలపరచమని, నిలువబెట్టుకొనమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.